ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నేటి ధ్యానం కొరకు మనం ఒక చిన్న లేఖనం భాగాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 50వ కీర్తన 15వ వచనాన్ని చదువుతాను. జాగ్రత్తగా మీరు ఆలకించగలరని ఆశిస్తున్నాను. 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచుదువు. వినారా ప్రియులారా? ఆపద సమయంలో నీవు నీ దేవునికి మొరపెట్టుము, అప్పుడు ఆయన నిన్ను విడిపిస్తాడట. విడిపించిన తరువాత నీవు నీ దేవునిని మహిమపరిచినట్లుగా ఒక ఘనమైనటువంటి సాక్షిగా నీవు ఈ లోకంలో ఉంటావనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాలలో దేవుడు ప్రార్థించిన వెంటనే జవాబులు పొందుకొని ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాలను నడిపించబడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరి గురించి చెప్పాలంటే ఈ దినం మనకు అది సరిపోదు. కాబట్టి ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తి ఎవరు అంటే, బబులోను దేశానికి బానిసగా చెరపట్టబడినటువంటి దానియేలు అనేటువంటి భక్తుడు. దానియేలు గురించి బైబిల్ గ్రంథంలో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. నేను దానియేలు గురించి మీకు 2-3 విషయాలు తెలియజేస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదివినట్లయితే, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతునందుండని గనుక రాజ్యమంతటి మీద అతనిని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. చూడండి, దానియేలుకు ఉన్నటువంటి బుద్ధి ఏమిటంటే శ్రేష్టమైన బుద్ధి అంట. ప్రియులారా, ఈ రోజున సమస్త మానవాళికి బుద్ధి అనేది ఉంటుంది, కానీ అది దానియేలుకు ఉన్నటువంటి బుద్ధి ఏమిటంటే వారందరికంటే కూడా శ్రేష్టమైనటువంటి బుద్ధి. అంటే దానియేలుకు ఉన్నటువంటి అనుభవం ఏంటంటే, తనకు అప్పగించబడినటువంటి పనిలో ఏ విషయంలోనైనా సరే నమ్మకత్వాన్ని కనపరిచి, తనకు అప్పగించబడినటువంటి పనిలో నమ్మకత్వాన్ని కనపరిచి రాజుల ఎదుటైనను దేవుని ఎదుటైనను తన సాక్ష్యాన్ని కాపాడుకోగలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు దానియేలు. ఈ దానియేలు జీవితంలో ఒక శ్రమ వచ్చి పడింది. ఏమిటా శ్రమ అంటే, దానియేలుకు ఒక అలవాటు ఉంది. ప్రతి ఉదయం లేచి ప్రార్థన చేసుకోవటం, ప్రతి మధ్యాహ్నం ప్రార్థన చేసుకోవటం, ప్రతి రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేసుకునేటువంటి అనుభవం ఉంది. అయితే దానియేలుకి అధికారులుగా నిలబెట్టాలనేటువంటి ఆలోచన ఈ రాజుకున్నప్పుడు, దర్యావేషు అనేటువంటి రాజుకున్నప్పుడు, ఆ రాజ్యంలో అనేక మంది దానియేలుకు వ్యతిరేకంగా శత్రువులై లేచారట. శత్రువులు లేచి దానియేలుని ఎలాగైనా చంపాలి, దానియేలుకి ఆ యొక్క పీఠము ఇవ్వడానికి వీలు లేదు అని దానియేలు మీద ఎప్పుడు తప్పు దొరుకుతుందా అని కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి తగినటువంటి ప్రయత్నాలు కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, దానికి వ్యతిరేకంగా
వ్యతిరేకంగా ఒక చట్టాన్ని కూడా తీసుకుని వచ్చారు. దానియేలుకు వ్యతిరేకంగా ఏమిటంటే, ఈ రాజ్యంలో ప్రార్థన చేసినటువంటి వాళ్ళు, మొరపెట్టేటువంటి వాళ్ళు నీకు తప్ప మరెవరికి మొరపెట్టడానికి వీలు లేదు, ఏ ఇతర దేవుళ్ళకైనను ఇతర దేవతలకైనను మొరపెట్టడానికి వీలు లేదు అని చెప్పి ఒక చట్టాన్ని తన రాజ్యంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా తీసుకొని వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆ యొక్క మాటను కూడా నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. 7వ వచనంలో చదివినట్లయితే 6వ వచనం నుంచి, కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి, రాజుకు దర్యావేషు చిరంజీవై ఉండునుగాక. రాజ్యపు ప్రధానులను సేనాధిపతులను అధిపతులను మంత్రులను సంస్థానాధిపతులను అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టమును స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసి, ఎట్లనగా 30 దినముల పర్యంతము 30 రోజుల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దైనను మానవుని యొద్దైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసినట్ల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయులకుయు పారసీయులకుయు పద్ధతిని అనుసరించి స్థిరముగు శాసనం ఉన్నట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేస్తుంది. చూసారా, దానియేలుకు వ్యతిరేకంగా దానియేలు ఎట్లాగైతే రోజు ప్రార్థన చేసుకుంటున్నాడో, దానియేలుకి ఏదో ఒక నేరం మోపి దానియేలుకు ఉన్నటువంటి యొక్క పదవిని పోగొట్టాలని, దానియేలుకు వ్యతిరేకంగా రాజు దగ్గర శ్రేష్టమైన బుద్ధి చూపిస్తున్నాడు కనుక, రాజు దానియేలుని ఎక్కువ ప్రేమిస్తున్నాడు కనుక, ఎట్లాగైనా సరే ఈ దానియేలుని రాజుకు చెడు చేయాలి, చెడ్డ చేయాలి, చెడ్డ చేసి దానియేలుకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు పోగొట్టాలి అనేటువంటి ఒక తాత్పర్యంతో ఈ ప్రధానులు అధికారులందరూ కూడా ఈ చట్టాన్ని తీసుకొని వచ్చారు. 30 రోజుల వరకు రాజ్యంలో ఏ మానవుడు కూడా ఏ నరుని దగ్గరైనను ఏ దేవుని దగ్గరైనను మొరపెట్టడానికి వేయలేదు. ఈ నెల రోజులు నీవే దేవుడివి, నీకే మొరపెట్టాలి అని చెప్పేసి రాజుని గణపరిచి హెచ్చింపు చేశారు. అయితే దానియేలుకున్నటువంటి లక్షణం ఏంటంటే, నేను నరునికి కాదు మొరపెట్టేది, నన్ను సృజించిన నా దేవాత దేవునికి నేను మొరపెడతాను అని చెప్పి దానియేలు ప్రతిదినం ఆ శాసనం సంతకం చేయబడిన తర్వాత కూడా ప్రతి ఉదయం ప్రతి రాత్రి ఏం చేస్తున్నాడో తెలుసా? తన ఇంటి మేడగది మీద కిటికీలు బాహాటంగా తెరిచి యెరూషలేము వైపు చేతులెత్తి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. ప్రియులారా, దానియేలుకి మరణ భయం అనేది లేదు. ఎందుకో తెలుసా? నన్ను సృజించినటువంటి నా దేవుడు నన్ను ఎప్పుడైనా కాపాడగలడు. ఒకవేళ నేను ఈ లోకంలో మరణమైనా సరే నా దేవునితో నేను నిత్యరాజ్యంలో ఉంటాను అనేటువంటి ఒక గొప్ప ధైర్యము దానియేలు జీవితంలో ఉంది. అందుకే దానియేలు ఈ మరణ శాసనానికి భయపడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మరణ శాసనం నన్నేమి చేయలేదు అని దానియేలు పట్టుపట్టి కూర్చుని ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు ప్రార్థన చేయటం ఈ ప్రధానులు అధికారులు గమనించారు. రాజా, ఈ శాసనం సంతకం చేయబడిందని సంగతి తెలిసి కూడా దానియేలు ఇదిగో తప్పు చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, చూడండి తన దేవునికి మొరపెడుతున్నాడు, దీని పట్ల మీ తీర్పు ఏమిటి? శాసనం సంతకం చేయబడిందనే సంగతి తెలుసు, దీన్ని మార్చడానికి వీల్లేదనే సంగతి నీకు తెలుసు అని రాజు దగ్గర ఇప్పుడు దానియేలుని మొత్తానికి ఇరికించి దానియేలుని సింహాల గుహలో పడేయాలని వాళ్ళందరూ సంతోషంతో వచ్చి ఆ దర్యావేషు దగ్గర ఇప్పుడు దానియేలుని ఇరికించాలని ఆలోచన చేసి దానియేలుని తీసుకొని వచ్చారు. అయితే దానియేలుని సింహాల గుహలో పడవేయడానికి రాజుకి ఇష్టం లేదు. ఎందుకంటే దానియేలు శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడని, వివేచన జ్ఞానం కలిగినటువంటి వాడని, దర్యావేషుకు చక్కని ఆలోచనలు ఇవ్వగలిగినటువంటి వాడని, దర్యావేషుకి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తిగా దానియేలు నిలబడి ఉన్నాడని దర్యావేషుకి పొరపాటున దానియేలుని చంపడం ఇష్టం లేదు. దేవుని బిడ్డలారా, రాజట శతవిధాల ప్రయత్నం చేశాడట దానియేలు మరణాన్ని ఆపటానికి. శతవిధాల ప్రయత్నం చేశాడు. కానీ ప్రజలందరూ కూడా, రాజా ఈ విషయంలో నువ్వు నేరం చేస్తున్నావు, జాగ్రత్త, దానియేలుని పొరపాటు నువ్వు తప్పించాలని చూడకు,
దానియేలును ఉరి తీయాలా, సింహాల గుహలో వేయాలా అని చెప్పి ప్రజలందరూ కూడా, అధికారులందరూ కూడా దర్యావేషు దగ్గరకు వచ్చి దర్యావేషు అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే రాజు దానియేలును తీసుకొని వెళ్ళి ఆ సింహాల గుహలో వేయడానికి వెళ్ళేటప్పుడు రాజు ఒక మాట అంటున్నాడు. ఆ మాట నేను చదువుతాను, చూడండి. అదే 6వ అధ్యాయం 16వ వచనం చదువుతాను, జాగ్రత్తగా వినండి. అంతటి రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహాల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించునని దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. చూసారా, దానియేలు, అనుదినము నీవు సేవించునని దేవుడే నిన్ను రక్షిస్తాడు. నీవు ఈ విషయంలో ఏం భయపడాల్సిన అవసరం లేదు. నీ దేవుడు నిన్ను విడిపించి నడిపించి రక్షించుటకు సమర్థుడు, నువ్వు భయపడకని చెప్పేసి ఒక రాజే, అన్య దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజే, ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలుని ధైర్యపరుస్తున్నాడు. చూడండి, ఆ రాత్రి దర్యావేషు నిద్రపట్టలేదట. రాత్రంతా నాట్య వాయిద్యాలన్నిటి కూడా నిలిపివేశాడు. తెల్లవారుతుండగా వేకువనే లేచి దర్యావేషు సింహాల గుహ దగ్గరికి వెళ్ళి దుఃఖస్వరముతో, కన్నీళ్లతో, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించునని దేవుడు నిన్ను రక్షించనా అంటున్నాడు. చూసారా ప్రియులారా, వాస్తవానికి సింహాలు ఆకలితో ఉన్నాయి. ఆకలితో ఉన్న సింహానికి మాంసం దొరికితే ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. మరి అటువంటి సింహాలు 1 కాదు 2 కాదు, ఇంచుమించుగా 4-5 సింహాలు ఆ యొక్క సింహాల గుహలో ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు మాంసం దొరికినా కూడా, దానియేలు యొక్క మాంసం సింహాలకు దొరికినా కూడా సింహాలు పొర్రపాటున దానియేలును ముట్టలేదు. తెల్లవారుతుండగా ఒక విశ్వాసంతో రాజు సింహాల గుహ దగ్గరికి వెళ్ళి, దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడా? ఎందుకంటున్నాడు తెలుసా? సింహాల గుహలో పడవేసే ముందు నిత్యము నీవు సేవించునని దేవుడు నిన్ను రక్షించును అని విశ్వాస సహితమైనటువంటి ఒక మాట పలుకున్నాడు కదా. ఆ మాట దేవుడు నెరవేరుస్తాడు అని ఆ రాజు ఒక నమ్మకం. ఆ రాజుకున్నటువంటి నమ్మకంతో తెల్లవారుతుండగా లేచి వెళ్ళి దుఃఖస్వరంతో, దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించనా అంటే దానియేలు అంటున్నాడు లోపల నుండి. ఏమన్నాడు చూడండి, ప్రియ దేవుని బిడ్డలారా, 21వ వచనం. అందుకు దానియేలు, రాజా చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా. చూసారా, ఇటు నుంచి రాజు స్వరం వినబడగానే అటు నుంచి దానియేలు స్వరం వినబడుతుంది. దానియేలు ఏమంటున్నాడు? నేను నా దేవుని దృష్టి నిర్దోషిని కనుక నా దేవుడు సింహాల నోళ్లను మూయించి వేసి నాకు ఏ హాని చేయకుండా నన్ను కాపాడుతూ వచ్చాడు అని దానియేలు పలకగానే వెంటనే దానియేలును బయటకు తీయండి అని దర్యావేషు ఆజ్ఞాపించగానే దానియేలును బయటకు తీశారు. ఎవరైతే నింద వేశారో, ఎవరైతే దానియేలుని చంపాలని ఆలోచన చేశారో వారిని అదే గుహలో వేసిన మరుక్షణమే, ప్రియ దేవుని బిడ్డలారా, వేసి వేయకమునిపై సింహములు వారి శవముల మీద ఎగబడి కొరికి, ఎముకలను సైతము కొరికి పిండి చేసి వారిని చంపివేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, చూడండి, దానియేలు భక్తి జీవితం, దానియేలు యొక్క శ్రేష్టమైన బుద్ధి
దానియేలుని కాపాడుతూ వచ్చింది. దానియేలుకు ప్రార్థనా జీవితం దానియేలుని కాపాడుతూ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలుకు తెలిసిందల్లా ఏమిటంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవునికి మొరపెట్టడమే. ఆ మొరను విన్నటువంటి దేవాతి దేవుడు తన జీవితంలో ఎంతటి కార్యమునైనా కూడా చేయుటకు శక్తి కలిగినటువంటి వాడని దానియేలు యొక్క విశ్వాసం. వెంటనే రాజు ఏం ప్రకటిస్తున్నాడో చూడండి. 26వ వచనం చూసినట్లయితే 25 నుండి చదువుతాను, బాగా వినండి. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమందంతట నివసించు సకల జనములకు సకల రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ రాయించను. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినదే మనగా నా రాజ్యములోనున్న సకల ప్రభుత్వములో ఎందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను. ఆయనే జీవమగల దేవుడు, ఆయనే యుగయుగములుండు వాడు. ఆయనే రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదముట్టుకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునయ్యుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములు చేయువాడు. రాజు ఒక శాస్త్రాన్ని మరలా కొత్తగా పుట్టిస్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలు అర్థమేనండి. ఆయా భాషలు మాట్లాడు వారికి, ఆయా రాష్ట్రాలకి, ఆయా ప్రభుత్వాలకి, నా రాజ్యంలో ఉన్నటువంటి సకల ప్రభుత్వాలకి, సకల రాజ్యాలకి, ఆయా భాషలు మాట్లాడే ప్రజలందరికీ ఇదే శాసనం. ఏమిటో తెలుసా? దానియేలు సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడు, జీవము గల దేవుడు. ఆ దేవుడు తప్ప మరి ఏ దేవుడు విడిపించుటకు శక్తిమంతుడు కాదు. దానియేలు దేవుడే శక్తిమంతుడు. ఆయనే జీవము గల దేవుడు. పైన ఆకాశం అందు కానీ కింద భూమి అందు కానీ ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని దర్యావేషు ఆజ్ఞాపిస్తున్నాడు ప్రజలందరికీ. ప్రియులారా, మనం చూసినట్లయితే ఈ దానియేలు జీవితంలో ఏ విధంగా అయితే దేవుని నామాన్ని ఘనపరిచి మెప్పించినట్లుగా దానియేలు తన యొక్క సాక్ష్యార్థమైనటువంటి జీవితాన్ని కాపాడుకుంటున్నాడు. చూడండి ప్రియులారా, వాస్తవానికి ఏదైనా మనకు శోధన వస్తుందంటే మనం వెంటనే దారి తప్పిపోతుంటాం, లేకపోతే పారిపోతుంటాం. కానీ మన వ్యక్తిగత జీవితాల్లో ఈ దినం మన యొక్క అనుభవాల్లో నుండి ప్రియులారా, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎటువంటి దృఢమైన పరిస్థితులు అయినా సరే, ఎటువంటి ఆపత్కాలమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురైనా, ఎటువంటి బలమైన శోధనలు మనకు వచ్చినా మనం నేర్చుకోవాల్సిందంటే దానియేలు సేవిస్తున్న జీవము గల దేవుని మీద మనం ఆధారపడగలిగినట్లయితే, దానియేలు దేవుడే నా దేవుడు అని నిన్ను నీవు ఎంచుకోగలిగినట్లయితే, దానియేలును కాపాడిన దేవుడు, దానియేలును విడిపించిన దేవుడు, దానియేలును గొప్ప చేసిన దేవుడు నిన్ను కాపాడి, నిన్ను విడిపించి, నిన్ను గొప్ప చేసి అన్యజనులందరూ కూడా నోరులు మోయించుకునేటట్లుగా, అన్యజనులందరూ కూడా నోరులు మూసుకొని నీ మీద ఏ పరిస్థితులు కూడా మాట అనకుండా ఉండేటట్లుగా దానియేలు దేవుడు, మన దేవుడు, నా దేవుడు నీ జీవితంలో కార్యం చేసి నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనం ఆరాధించి సేవిస్తున్నటువంటి మన దేవాతి దేవుడు ఎవరంట? తనకు మొరపెట్టు వారికి విడిపించి గొప్ప చేసినటువంటి దేవుడు, రక్షించేటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం మొరపెట్టినట్లయితే, దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినట్లయితే, అది ఏ పరిస్థితిలోనైనా సరే మనల్ని విడిపించుటకు శక్తి కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, అదే దానియేలు గ్రంథంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అదే పరిస్థితుల్లో శత్రువులందరూ కూడా కలిసి మూకుమ్మడిగా దాడి చేసి సింహాల గుహలో వేయాలని చూసినప్పుడు, నెబుకద్నెజరు రాజు వాళ్ళు సింహాల గుహలో వేయాలని చూసినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు బట్టలతోనే సింహాల గుహలో పడవేయబడ్డారు. వేసిన వాళ్ళు చనిపోయారు, కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చనిపోలేదు. తర్వాత రాజు మరలా వాళ్ళని బయటకు తీసి ఏ విధంగా అయితే వాళ్ళ వస్త్రాలు కాలిపోకుండా చూశాడో అంటున్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు అని. ప్రియుల, ఇటువంటి గొప్ప ఆదరణకరమైనటువంటి మాటలు, శ్రేష్టమైనటువంటి మాటలు నిన్ను బట్టి నీ యజమానులు, నిన్ను బట్టి నీ అధికారులు, నిన్ను బట్టి నీ యొక్క ప్రధానమంత్రి, నీ యొక్క ముఖ్యమంత్రులు, నీ రాజ్యసభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అధికారులు కూడా మాట్లాడగలగాలి అంటే నీవు శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడవై నీవు నడిపించబడుతుంటే
దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. నిన్ను బట్టి పరలోకంలో దేవుని నామం గణపరచబడుతుంది. నిన్ను విడిపించి గొప్ప చేసి నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరమైన అనుభవాలు దేవుడు నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, అట్టి కృప, అట్టి భాగ్యము దేవుడు నీకు నాకు మనకు ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, కృపగల దేవా, మీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ దినం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, మీ కృపా కనికరములు మాతో వచ్చి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. అవునయ్యా, నీకు మొరపెట్టు వారికి తండ్రి నువ్వు సమీపంగా ఉండే దేవుడవు, నాయన విడిపించేవాడువు, గొప్ప చేసే దేవుడవు, బలపరిచే దేవుడు అయినావు తండ్రి. మరి దానియేలును ఏ విధంగా అయితే విడిపించి సింహముల నోళ్లను మూయించి దానియేలు దేవుడే జీవము గల దేవుడు అని నాయన మరి రాజు సైతం పలకగలిగేటట్లుగా, రాజ్యమంతా చాటింపు చేసగలిగేటట్లుగా నాయన మరి మీరు చేసిన మహోన్నతమైనటువంటి కార్యమును బట్టి స్తోత్రాలు. ఈ రోజున మా జీవితాల్లో కూడా అటువంటి గొప్ప కార్యాలను చేసి మమ్మల్ని బట్టి తండ్రి అధికారులు నిజమైన దేవుడు యేసు ప్రభువే అని పలకగలిగేటట్లుగా ఆయన మా జీవితాలను కాపాడుకునే ఆ బుద్ధి వివేకము కలిగినటువంటి ఆత్మ మాకు అనుగ్రహించమని కోరుతున్నాం. దానియేలు యొక్క శ్రేష్టమైన బుద్ధి, దానియేలు యొక్క ప్రార్థనా జీవితం ఈ రోజున మా వ్యక్తిగత జీవితాల్లో మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరచండి. మమ్మల్ని బట్టి మా అధికారులందరూ కూడా నిన్ను స్తుతించేటట్లు గొప్ప దయచేయమని కోరుతున్నాం. అయ్యా, మా యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి మా ప్రాణములను కాపాడుకుంటూ అధికారులు సైతం నివ్వరపోయేటట్లుగా, వారు సైతం నీ నామాన్ని ఉచ్చరించగలిగేటట్లుగా మా జీవితాలను కాపాడుకునేటట్లు కృపనివ్వమని కోరుతున్నాం తండ్రి. ఇటువంటి అనుభవాలు మమ్మల్ని నడిపిస్తూ మీ రాజ్యవ్యాప్తి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని, విన్న వర్తమానం మా హృదయంలో పదిలపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క వర్తమానాన్ని మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి, తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి. మరి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు మరి మీ ప్రార్థన అవసరతలు పంపగలరని సవినీయంగా ప్రేమతో తెలియ